హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీకేర్ జాబ్స్ డైలీ. మన ఛానల్ ద్వారా గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ జాబ్స్, లోకల్ జాబ్స్ అండ్ అలాగే ప్రైవేట్ జాబ్స్, ప్రతి ఒక్క జాబ్స్ యొక్క నోటిఫికేషన్ అనేది డైలీ అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు జాబ్ గురించి కానీ ఎడ్యుకేషన్ గురించి కానీ సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన ఛానల్ ద్వారా కంపల్సరీగా మీకు క్లారిఫై అనేది కావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి జాబ్ వచ్చే విధంగా మన వీకేర్ జాబ్స్ డైలీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థ అయినటువంటి విద్యాశాఖలో మంచి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. అండ్ అలాగే ఒక రిటన్ టెస్ట్ అండ్ అలాగే ఒక స్కిల్ టెస్ట్ ద్వారానే మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో మంచి ఉద్యోగాలు ఇవి. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా కంపల్సరీగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడం ద్వారా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి అఫీషియల్గా విద్యాశాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో పోస్ట్ వచ్చేసి ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి ఉద్యోగాలు అన్నమాట. లెవెల్ 2లో మీకు పర్ మంత్ 19,900 నుంచి 63,200 వరకు పర్ మంత్ సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు అలవెన్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఏ అలవెన్స్ మీరు ఎలిజిబుల్ ఉన్నారో మీ నోటిఫికేషన్కి సో ఆ అలవెన్స్ కూడా మీకు అనేది రావడం జరుగుతుంది. టోటల్గా 10 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఈ 10 వేకెన్సీస్ అన్రిజర్వ్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 వేకెన్సీ కలిపి టోటల్గా 10 వేకెన్సీ అనేది మీకు ఈ లోవర్ డివిజన్ క్లర్క్ నోటిఫికేషన్కి రావడం జరిగింది. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. సో ఇవి వచ్చేసి పోస్టు, వేకెన్సీ, రిజర్వేషను అండ్ అలాగే ఏజ్. సో ఇప్పుడు ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ మనం అనుకున్నట్లు 12th ఇంటర్మీడియట్ అనేది పాస్ ఉండాలి లేదా ఈక్వల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఫ్రమ్ ఆఫ్ యూనివర్సిటీ. సో ఈ ఇంటర్మీడియట్ ఈక్వల్గా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 words per minute అండ్ అలాగే హిందీ టైపింగ్ అనేది 30 words per minute అనేది కంపల్సరీగా మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ రిటన్ టెస్ట్ అండ్ అలాగే స్కిల్ టెస్ట్ ద్వారా మీకు అనేది సెలెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్ అనేది స్టేజ్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. స్టేజ్ 2లో స్కిల్ టెస్ట్ అనేది టైపింగ్ టెస్ట్ అనేది మీకు ఉండడం జరుగుతుంది. ఓకే, స్కిల్ టెస్ట్లు టైపింగ్ టెస్ట్ ఇది వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఎగ్జామ్ టెస్ట్కి సంబంధించిన చూసినట్లయితే టైం అనేది మీకు 2 hours టైంలో 100 క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మీకు సబ్జెక్టు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే మంచి సెంట్రల్ ఉద్యోగాలు ఇవి. మంచి అలవెన్స్తో పాటు మంచి శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లై అనేది మీకు ఆన్లైన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీకు అప్లికేషన్ టైంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నన్ను కామెంట్లో కానీ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో అడగడం ద్వారా నేను మీకు ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చి ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఐటీ, లోకల్, ప్రైవేట్ జాబ్ డైలీ అప్డేట్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ టు వీకేర్ జాబ్స్ డైలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.